నాకంటే బాగా ఎవ్వరు చేసుకోలేరు అంటూ వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్పి along with rocking Rakesh. So let's welcome them. Music okay, disco okay, move it okay, slowly, slowly. Music okay, disco okay, move it okay, slowly, slowly. ఈ రోజు నాకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉందండి. అందరికి కొడుకులు ఉంటారు, నాకు మాత్రం కొడుకు లాంటి అల్లుడు దొరికారు. ఎంత అదృష్టవంతుని కదా. ఇప్పుడే నా కూతురు అల్లుడు గుడికెళ్ళారు, ఇంకా సేపట్లో తిరిగి వచ్చేస్తారు. నా కూతురు మెట్టినింటికి వెళ్ళిపోతుంది. కాంతం, సూట్ కేసులో బట్టలు అన్ని సర్ది పెట్టావా? సూట్ కేసులో బట్టలనే సర్ది పెట్టానండి. ఈ రోజు అమ్మాయి అల్లుడు గారి ఇంటికి వెళ్తుంది కదండి. ఎక్కడికి వెళ్తుంది? కొడుకు లాంటి సమానమైనటువంటి అల్లుడి ఇంటికి వెళ్తుంది. భోగ భాగ్యాలతో చాలా హ్యాపీగా ఉంటుంది. దీర్ఘ స్కిట్ బావా, విజయ బావా. పలక్నామా ట్రైన్ కి టైం అవుతుంది. అసలే తండ్రున్న బిడ్డ గారాభంగా పెంచాను. ఏదన్నా ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకో. 4 గోడల మధ్య ఉండాలి సంసారం అంటే. ఎప్పుడు టైం అవుతుంది, బయలుదేరండి. జింకి చకా 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 జింకి చకా 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 జై. చేతులు దులుపుకున్నావు. ఏమే, ఈ రోజు నుంచి మనకి అడ్డు ఆపు లేదు. మనకి ఫ్రీడమ్ వచ్చింది. చికెన్, మటన్, రొయ్యలు. మామయ్య, అల్లెందుకు వచ్చావు అల్లుడు? పండగకు వచ్చాయినా. అయ్యో, నువ్వు పొరపడ్డట్టున్న వాళ్ళు క్యాలెండర్ మొత్తం చూసే పండగ లేదు. ఉంది మామయ్య. ఈ రోజు ఏం పండగ? ఉపాధ్యాయులు దినోత్సవం. ఉపాధ్యాయుల దినోత్సవం పండగ ఏంటి అల్లుడు? మామయ్య, అసలు ఉపాధ్యాయుల దినోత్సవం తెలుసు మీకు? ఏంటి ఉపాధ్యాయుల దినోత్సవం? అది ఎలా జరుపుకోవాలంటే అల్లుడు, నీ వీధిలో ఉన్న కాలేజీలో గాని స్కూల్లో గాని అక్కడ జరుపుకోవాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మామయ్య, నేను లైఫ్ లో ఎప్పుడు పైకి రావాలని పదే పదే పాఠాలు చెప్పింది మీరు. కాంతం, లోపల తీసుకెళ్ళు. ఎన్ని రోజులు పెట్టావు సెలవా? 15 రోజులు ఇచ్చాడు. ఉపాధ్యాయుల దినోత్సవం 15 రోజులు ఏంటి అల్లుడు? కూర్చో, కూర్చో, అక్కడ కూర్చో. ఏమండి అయిపోయింది. మళ్ళీ ఏదో ఉపాధ్యాయ దినోత్సవం మళ్ళీ వచ్చాడు. ఏంటి, పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇంటి దగ్గర ఉండేటువంటి తన సంసారం తను చేసుకోవాలి కదా. చేసుకోవాలి. వినిపించు అల్లుడు. ఏమీ లేదు, మేము రాజమండ్రి పుష్కరాలకు వెళ్తాం. రాజమండ్రి పుష్కరాలు అయిపోయినా అంటే ఉన్నాయో లేవో అని చూసుకోవడానికి వెళ్తాను. వెళ్ళాలి అల్లుడు. మేము కూడా వస్తాం. పెళ్ళైన వాళ్ళు వెళ్ళాలి అల్లుడు. నాకు కూడా పెళ్లి అయింది మామయ్య. అయ్యో, నీకు అర్థం కావట్లే. ఇప్పుడు పెళ్ళై 30-40 సంవత్సరాలు అయిన వాళ్ళు మాత్రం పుష్కరాలకు వెళ్ళాలంట. అవునా? మీరు సూట్ కేసు తీసుకో. తీసుకో, మీరు తీసుకో, పట్టుకో. హలో, అసలే తల్లిదండ్రులు ఉన్న పిల్ల. నువ్వు పట్టుకోరా అమ్మాయి. నేను కోపడగలడు. చిన్న చిన్నగా పళ్ళన్నీ నేర్చుకుంటది. పలకనామా టైం అవుతుంది, వెళ్ళిపో. మామయ్య, మీకు వినబడుతుందో లేదో టెస్ట్ చేసి అంతే. నేను వెళ్ళిపోతున్నా మా ఇంటికి. చికెన్, మటన్, పీతలు, రైస్ లేవు. మామయ్య, మళ్ళెందుకు వచ్చావు అల్లుడు? మీరు ఏమన్నారు ఇంత ముందా? నువ్వు అల్లుడు కాదు, కన్నబిడ్డతో సమానం. ఏ పండుగ జరిగినా మన ఇంట్లోనే చేసుకోవాలా, ఆ ఫీలింగ్ షేర్ చేసుకోవాలి. పండుగ అని చెప్పి వచ్చాయినా. ఈ రోజు ఏం పండుగ ఉందయ్యా? ఉంది కదా మామయ్య. ఏం పండుగ ఇది? మహిళా దినోత్సవం. అల్లుడు, అదేదో అక్కడే జరుపుకోపోయావు, ఇక్కడ ఎందుకు వచ్చావు అల్లుడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వా? గొప్ప జడ్జి అయినటువంటి రోజా గారు ఒక మహిళ, అక్కడ కూర్చున్న పిచ్చి తల్లి యాంకర్ రష్మి ఒక మహిళ, ఈటీవీ చరిత్ర వెళ్తున్నటువంటిది స్టార్ మహిళ. ఇంత గొప్ప మహిళను అందించిన ఆ మహిళను చూస్తూ ఈ మహిళతో ఏడవాలని వచ్చాను మావయ్య. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు నన్ను మహిళగా గుర్తించావా? ఏంటి వద్దు వద్దు, ఎవరి సంసారం వాళ్ళు చేసుకోవాలి. జింగి చెక్క కావాలన్నా వద్దా? వెళ్ళు, ఇరిచేస్తా. లాస్ట్ అండ్ ఫైనల్ వెళ్ళు. అల్లుడు, ఇట్రా. మా పెద్దనాన్నగారు అబ్బాయి చిన్న అబ్బాయి ప్లగ్ లో వేరు పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. నేను అర్జెంట్ గా బయలుదేరాలి. ట్రంక్ కాల్ వచ్చింది. బయలుదేరండి మీరు. రండి రండి రండి. లే, వద్దు అమ్మాయి.
మావయ్య ఏ పోరా పోతున్నానని చెప్తాను మావయ్య. అమ్మ పుత్తలి నాకు ఒకసారి ఒక పని అయిపోయింది. చేతులు దులుపుకున్నా. ఈరోజు చికెన్, మటను. ఎల్లుండి ఎందుకు వచ్చా? ఏంటి ఏమైనా మర్చిపోయావా? ఏమన్నారు? ఏమన్నా? నువ్వు అల్లుడు కాదు కనకూడతో సమానము. ఏ పండుగ వచ్చినా మైండ్ షేర్ చేసుకొని చెప్పినారు కదా. పండుగ చెప్పండి అయినా. ఏమి పండుగ ఉందిరా ఇందులో? ఏం పండుగ చూడు ఉంది. ఏముంది ఇక్కడ? దోమలు తినొచ్చు. దోమలు తినొచ్చు అంటే పండుగ? అసలు దోమలు తినొచ్చు అంటే తెలుసు నీకా? ఏంటి? దోమలు తినొచ్చు. ఆల్ అవుట్ చేస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాయి చిన్నపిల్లలు. పాపం వాటికి అని తెలుసా? ఇట్టబడి మురుగు కాలంలో పడిపోతాయి. అర్ధనికి వచ్చి పైన వాళ్తాయి, కుట్టేస్తాయి, ఉదయాన్నే 6 గంటలకు లేపేస్తాయి. అదే దోమలు తినొచ్చు అంటే. మామయ్య వెళ్ళిపో. వెళ్ళొద్దు, వద్దు, చెప్తా. లేదు పండుగలన్నీ అయిపోయినాయి. నెల దాకా మనకు మటన్ లేదు, చికెన్ లేదు, ఏం లేదు. ఇలా ఉండడమే. ఏముంది వాడు వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు. మామయ్య సంక్రాంతికి వచ్చావు అల్లుడు కాబట్టి ఓకే అల్లుడు. ఓకే. పోనీ పోనీ. దాని తర్వాత ఉపాధ్యాయుల దినోత్సవం అని వచ్చావు ఓకే. దాని తర్వాత మహిళల దినోత్సవం అని వచ్చావు ఓకే. దాని తర్వాత వరల్డ్ మస్కిటో డే అని వచ్చావు. ఇంకా ఈ క్యాలెండర్ లో ఏ పండుగలు మిగిలిన్నాయి వచ్చావురా? ఈ క్యాలెండర్ లో ఏమి లేవు మామయ్య. క్యాలెండర్ మారింది. ఈరోజు సంక్రాంతి. పోయిన సంక్రాంతికి వచ్చి ఈ సంక్రాంతి వరకు బయటికి వెళ్ళకుండా నా ఇంట్లోనే పడి తిన్నావారా అల్లుడు? రే నన్ను చంపేరా, నన్ను చంపేయండి. నేను చచ్చిపోయా, నేను చచ్చిపోతాను. మామయ్య, రేపు చచ్చిపో. ఎందుకురా? రేపు కూడా నేను ఇక్కడ ఉంటా. మీ తద్దిను అది కూడా ఒక దే చేస్తావా అల్లుడు? నేను బతకను అల్లుడు, నేను చచ్చిపోతా అల్లుడు. వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండిరా. రోజా గారు ఏంటి రాకేష్, చింత చచ్చినా పులుపు చావలేదని ఈ వయసులో కూడా మీ ఇద్దరే ఏంటి తగరచ్చిపోతున్నారు? జింకి చకా 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 జింకి చకా చకా చకా. దానికోసం మరీ నా కూతుర్ని అల్లుడిని అలా మెడబట్టి గంటేస్తున్నారు. పండగ అంటే ఏం పండగ అంటే ఉపాధ్యాయుల దినోత్సవం అన్నాడు కదా, అక్కడ వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్ హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, నాగ్ బాబు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. భీష్మ ఏకాదశి, ముక్కోడ ఏకాదశి. సో నువ్వు చెప్పిన కారణాలు చూస్తే అసలు అత్తగారి కదలక్కర్లా. చాలా ఎంటైన్ చేసావు, బాగుంది.